విశాఖపట్నం ఎంపీ మతుకుమిల్లి భరత్ బుధవారం ఉదయం పర్యటనలో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఎంపీ భరత్ ను సత్కరించి స్వాగతం పలికారు. అనంతరం ఇద్దరు నేతలు వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి బయలుదేరారు. కోనసీమ తిరుమలగా పేరుగాంచిన శ్రీ ఆలయంలో ఎంపీ భరత్ ఎమ్మెల్యే బండారు ప్రత్యేక దర్శనం చేశారు. ఆలయ ప్రాంగణంలో దేవస్థానం చైర్మన్ ముదునూరి వెంకటరాజు, డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావు స్వాగతం పలికారు. అర్చకులు వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదం అందించారు. ఆలయ అభివృద్ధి కార్యక్రమాల భాగంగా భక్తుల సౌకర్యార్థం సుమారు 1.16 కోట్ల వ్యయంతో నిర్మించనున్న టెన్జల్ షెడ్ పనులకు ఎంపీ భరత్ ఎమ్మెల్యే బండారు శంకుస్థాపన చేశారు. ఈ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీస్తామని వారు తెలిపారు. వాడపల్లి ప్రాంతంలో అత్యవసర వైద్య సౌకర్యాలు మెరుగుపరిచే దిశగా ఏర్పాటు చేసిన కొత్త 108 అంబులెన్స్ వాహనాన్ని ఇద్దరు నేతలు కలిసి ప్రారంభించారు. అందరికీ నమస్కారం అండి. ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను మొదటిసారి ఎంపీగా అయిన తర్వాత కూడా నేను ఎంపీగా మా గ్రామానికి ఇంకా వెళ్ళలేదు. అయితే కుటుంబంలో ఒక డిస్కషన్ వచ్చి వెళ్ళాలి అంటే ఇవాళ కుదిరింది. సో ఎలాగో మా గ్రామానికి మూలపొలంకి వెళ్తున్నాం కాబట్టి ఈ జిల్లాతో మొదటి నుంచి తాతగారి మూర్తి గారికి చాలా దగ్గర అనుబంధము ఇక్కడున్న నాయకులు అందరితో. సో దాని భాగంగా ఇవాళ పొద్దున మొదటిగా కొత్తపేట నియోజకవర్గము బండారు సత్యేంద్రరావు గారితో వాడపల్లి వెంకటేశ్వర స్వామి గారి ఆశీస్సులు తీసుకోవడము, స్వామిగారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుండడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే 1.5 year అయిపోయింది, కొంచెం లేట్ అయింది, పర్లేదు. కానీ అట్లీస్ట్ వచ్చినప్పుడల్లా ఇక్కడికి ఈ ప్రాంతానికి నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. టెంపుల్ కూడా ఇప్పుడు బాగా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ జిల్లా విభజన అయిన తర్వాత జిల్లా కూడా ఎప్పుడు ఒక యూనిట్గా తీసుకుని అభివృద్ధి ఎట్లా చేయాలనేది వాళ్ళ ప్రభుత్వం చాలా బాగా ఆలోచిస్తుంది. అన్నీ కలిసి వస్తే రాబోయే 3-4 ఏళ్ళలో ఈ జిల్లాలో కూడా మంచి అభివృద్ధి కార్యక్రమాలు జరగాలని కోరుకుంటున్నాను. నేను ఏం చెప్పాలి, నాకు మీరు అడగండి, ఏదన్నా అంటే అడిగితే నేను చెప్తాను. 7 శనివారాలు 7 ప్రదర్శనలు జరుగుతాయండి. అది అందరూ నమ్మకం అవుతుంది. ప్రసాద స్కీమ్ కింద 96 కోట్లు ప్రపోజల్ కేంద్రాన్ని పంపించాము. ఎప్పుడు పెట్టారు మీరు? నేను పరిశీలి చేస్తున్నాను. అంటే మీరు ఆంధ్రప్రదేశ్ ఒక పర్యాటక కేంద్రంగా మీరు చూస్తే ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాల్లో 3వ స్థానంలో మనకి టూరిస్టులు వస్తున్నారు. దాంట్లో ఎక్కువ భాగం మంది రిలీజియస్ టూరిజం కోసం రావడము, ప్రధానంగా తిరుమల స్వామివారిని చూడడానికి, శ్రీశైలము, సింహాచలము, ఇలా ప్రతి ప్రాంతంలో మనకి చాలా గొప్ప గొప్ప టెంపుల్స్ ఉన్నాయి. దాంట్లో భాగంగా ఇక్కడ వాడపల్లి వెంకటేశ్వర స్వామి గారి దగ్గర ఇందాక ఇప్పుడు సత్యనారాయణ గారు చెప్తున్నారు 96 కోట్లతో ప్రసాద స్కీమ్. అంటే కేంద్ర ప్రభుత్వము మన టెంపుల్స్, మన నాగరికత అభివృద్ధి చేసుకోవడానికి వాళ్ళు ఫండ్స్ కేటాయిస్తారు. దానికి మనకి ఇక్కడ ఏంటంటే మౌలిక సదుపాయాలు ఎట్లా డెవలప్ చేసుకోవాలి, టెంపుల్ ఫెసిలిటీస్ ఎట్లా డెవలప్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక ఉదాహరణకి సింహాచలం పైన రూఫ్ మీద అది పెచ్చులుగా ఊడిపోతుంది. కారణం ఏంటి అంటే దాన్ని ఏ విధంగా చేయాలి అని కొందరికి తెలియక అక్కడ వాళ్ళు సాధారణమైన సిమెంటు మట్టితో వేసేయడం జరిగింది. కానీ టెంపుల్స్కి విధానం వేరేగా ఉంటుందని కొందరికి బాగా ఆర్కియలాజికల్ సొసైటీలో పనిచేసే వాళ్ళకి అవగాహన ఉంటే వాళ్ళు వచ్చి స్వతహాగా అక్కడ ఒక 3-4 నెలలు వచ్చి అద్భుతంగా ఇప్పుడు సింహాచలం పైన రూఫ్ కూడా అద్భుతంగా చేశారు. సో ఒకవైపు డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడము, ఇంకోటి మనకి ఎన్నో ఏళ్ళ నుంచి అంటే కొన్ని టెంపుల్స్ ఇది 18వ శతాబ్దం అన్నారు కదా, అంటే 200-300 సంవత్సరాల నుంచి ఈ టెంపుల్ ఉంది. అంటే ఇంత బాగా ఎట్లా ఉంది, అప్పుడు వాళ్ళ టెక్నాలజీ వేరేగా ఉండేది కదా, అది కూడా మనం పోగొట్టుకోకుండా డెవలప్ చేయాలి. అండ్ ఎక్కువ మందిని ఈ టెంపుల్ ఇప్పుడు ఇందాక ఉదాహరణగా లోపలికి వెళ్ళేటప్పుడు ద్వారం ముందు 2 రోజే ఉంటే ఇప్పుడు 4 రోజు వెళ్ళేటట్టు చేశారు. ఇట్లా స్థానిక నాయకులు ఎప్పుడైతే కమిట్మెంట్గా చేస్తారో ప్రజలకి ఇంకెక్కువ అందుబాటులో వస్తుంది. ఇతర ప్రాంతాల నుంచి కూడా ఈ టెంపుల్ ప్రాముఖ్యత పెరిగితే ఇది ఇంకా బాగా అభివృద్ధి చెందుతుంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ నా వంతు కృషి, నేను కూడా ఈ ప్రాంతానికి చెందినవాడిని కాబట్టి కేంద్రంలో ఏదన్నా పరిశీలించాలి అంటే నేను తప్పకుండా ఫాలోఅప్ చేసుకుని చేస్తాను. థ్యాంక్ యూ.